100% మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యేని గెలిపించిందో ఎంపీని గెలిపించిందో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపియాలి. మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ మర్చిపోయింది. ఒక్క వార్డు మెంబర్ లేడు. ఎందుకు ఇచ్చింది? 4 కోట్ల పేద ప్రజల కోసం. ఆ రోజు ఇందిరమ్మ గరీబా హటావా అంటే అదే సోనియమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉపాధి హామీ 100 రోజుల కూలీ పెట్టి ఇలా పేదవాడు 2 పూటలు అన్నం తింటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ₹1,00,000 20 ఏళ్ల కింద ఇందిరమ్మ ఇందుకు ఊరికి 100-200 ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం. అందుకనే సోదరులారా 10 ఏళ్ళు మోసం మాటలతో కాలం గడిపించినారు, అప్పులు చేతికిచ్చినారు. అయినా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్న ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా 20 నెలలు కూడా కాలే మన ప్రభుత్వం వచ్చి. ఈ 40 నెలలు ఉంటాం, ఆ తర్వాత మరో 60 నెలలు ఉంటాం. తప్పకుండా 10 ఏళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి అభివృద్ధి కార్యాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి కూడా మన ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.